వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్పమయ్యి. మేమందరం కలిసి ఇంగ కొమరవెల్లి వెళ్దామని జెప్పేసి అందరం కలిసి అమ్మ, నాన్న అందరం కలిసి వెళ్తున్నాము. ఇంగ టిఫిన్ తినలేం కాబట్టి చెప్పేసి టిఫిన్ సెంటర్‌లో కూర్చొని అందరం కలిసి టిఫిన్ చేసుకొని, మా చిట్టి తల చూస్తున్నారా? మా చిట్టి చెల్లెల్ని ఎలా ఎత్తుకుంటుంది. తనే చిన్నగా ఉందంటే తనని కూడా ఎత్తుకుంటుంది. ఇంకా మీకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏదో ఫేవరెటో కామెంట్‌లో కామెంట్ చేయండి. అందరం కలిసి ఇంగ దర్శనం చేసుకుందామని జెప్పేసి ఇంగ కొమరవెల్లి వెళ్ళేసాము. అందరము అనుకోకుండా వెళ్ళాం కదండీ! మాకంటూ అక్కడ దర్శనం కూడా తొందరగా కాలేదండి. ఎందుకంటే అక్కడ 1 వరకే ఓపెన్ ఉంటుందంట. 1 తర్వాత మళ్ళా క్లోజ్ చేసేసి 3కి ఓపెన్ చేస్తారంట. మీరెవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం పక్కా ప్లానింగ్ చేసుకొని వెళ్ళండి. మేము అనుకోకుండా సడెన్‌గా వెళ్ళాం కాబట్టి ఇంక 1 వరకే ఓపెనే ఉంటుందంట. బట్ ఇంకొక విషయం ఏందంటే అక్కడ నిత్యము అన్నదానం కూడా చేస్తారంట. బట్ మాకు ఆ విషయం తెలియక మేమైతే బయట బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. మీది ఎవరైనా వెళ్ళాలనుకుంటే అన్నీ తెలిసేసుకొని వెళ్ళండి. అదేవిధంగా మేము అంతవరకు 3కి ఓపెన్ అవుతుంది కదా! అంతవరకు జాతర చేసుకుందామని చెప్పేసి మేమైతే జాతర చేసుకున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం ఏందంటే లోపలైతే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేనైతే ఇంకా ఫోటోస్ కూడా ఇంకా వీడియోస్ కూడా తీయలేకపోయాను. ఇంకా సడన్‌గా వెళ్ళాం కాబట్టి ఛార్జింగ్ కూడా తక్కువనే ఉంది కాబట్టి నా బ్యాడ్ లక్ ఇంగ గుడి ఓపెన్ ఉన్నా లేకున్నా ఇక్కడ బయటనే మనము కొబ్బరికాయలు కొట్టేసండి. లోపల ఒకటి కొట్టాలంట, బయట ఒకటి కొట్టాలంట. అదేవిధంగా మేమైతే ఓపెన్ కాకముందుకే ఇక్కడ బయట ఒకటి కొట్టేసుకొని జాతర అంతా తెచ్చేసుకొని ఇంక గుడి ఓపెన్ అయ్యే వరకు ఇంక ఫొటోస్, వీడియోస్ అన్నీ ఇలా తీసేసుకున్నాను. బట్ లోపలికెళ్ళిన తర్వాత నాకైతే బ్యాడ్ లక్ అనిపించిందండి. ఇంకా లోపలైతే నేనైతే వీడియోస్ ఏం తీయలేని ఫొటోస్ కూడా తీద్దాం అనుకున్నా. సడన్‌గా ఏం చేస్తాం అంతే ఇంగ. ఉన్న కాడికైనా తృప్తి పడాలని చెప్పేసి ఇంటికొచ్చేసిన తర్వాత ఇలా నాన్ వెజ్ వండకుండా ఇంకా చిన్న పార్టీలా చేసేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే అయితే ఇంక మా చెల్లి వాళ్ళకి ఇలా షాపింగ్ కావాలని చెప్పేసి పిన్ని వాళ్ళ కూతురికి వాళ్ళకి షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. తనకి దిల్సుఖ్ నగర్‌లో ఇక్కడ షాపింగ్ చేసాం. చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా సూపర్‌గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి డ్రెసెస్ అయితే. బట్ నేను ఇది తీసుకుందాం అనుకున్న ఫీడింగ్ డ్రెసెస్ కాబట్టి నేను ఇంకా అవి వేసుకోను కాబట్టి ఇంక నేను అవి తీసేసుకోలేను. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా అక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దిల్సుఖ్ నగర్‌లో. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. డ్రెసెస్ కూడా చాలా బాగుంటాయి. అదే విధంగా చెప్పులు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాము. మా చిట్టి చెల్లికి ఇంక చిన్నమ్మకి ఆమెకి కూడా డ్రెసెస్ తీసుకుందామని చెప్పేసి నేను మమ్మీ ఒకటి తీసుకున్నాము. పుట్టినప్పటి నుంచి తన దగ్గరికి మేము వెళ్ళలేదని చెప్పేసి ఇంకేదైనా ఒక డ్రెస్ తీసుకున్నాము. ఆ వీడియో తీద్దాం అనుకున్నాం. బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇంకా పెద్దమ్మకి ఈ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్న డ్రెస్ అయితే తీసుకున్నాము. మేము 2, 3 ఇంకా షాప్స్ అయితే తిరిగామండి. మా క్వాలిటీ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు మనకు తగ్గట్టుగా ఉండాలని చెప్పేసి మేమైతే ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తీసేసుకున్నాము. ఇంకా జీన్స్ మీదకి టాప్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకా ఫైనల్గా మా చిట్టి తల్లికి మా చిట్టి చెల్లమ్మకి నేనైతే తెచ్చిన డ్రెస్ వేసేసాను. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.